రియల్ ఎస్టేట్ సంస్థలను గుడ్డిగా నమ్మితే నట్టేట మునిగిపోతారు. దానికి ఈ ఘటనే ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నంపూర్ గ్రామంలోని నెక్నంపూర్ చిన్న చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పూజ కాఫ్రెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టింది. దాదాపు 2.5 ఎకరాల మేర మట్టిని నింపి రహదారులు వేసింది. వీటన్నిటిని హైడ్రా తొలగించింది. అంతేకాదు, పూజ కాఫ్రెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ యజమానులపై కేసులు నమోదు చేశారు. నెక్నంపూర్ చిన్న చెరువు 9 ఎకరాల మేర ఉండగా 2.5 ఎకరాలకు పైగా కబ్జా చేశారు. నెక్నంపూర్ చిన్న చెరువు హైదరాబాద్ ప్రాంతంలో భూగర్భ జలాలు, వరదల నివారణ, పర్యావరణ సమతుల్యతకు కీలకం. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఆక్రమణలు జరిగాయి. నెక్నంపూర్ చెరువులో ఆక్రమణలు తొలగించడం ఇది 4వసారి జరిగిన తొలగింపు. అనుమతులు రద్దు చేసినప్పటికీ నిర్మాణాలు చేపట్టారు. 2024 మార్చిలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూజ కాఫ్రెటెడ్ హోమ్స్, ఆనంద హోమ్స్ కు నోటీసులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇలాంటి సంస్థలు ఇళ్లు కొనుగోలు చేస్తే వినియోగదారులు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.